Hi guys, welcome back to the series. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 242 వ్యాలిడ్ anagram చేద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ టూ స్ట్రింగ్స్ ఎస్ అండ్ టీ రిటర్న్ ట్రూ ఇఫ్ టీ ఈజ్ అన్ anagram ఆఫ్ ఎస్ అండ్ ఫాల్స్ అదర్వైజ్ అన్నాడు. anagram అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఈచ్ క్యారెక్టర్. ఇప్పుడు ఏ 2 times ఉంది, ఇక్కడ 2 times ఉంది అంటే మనం ఏం చేసామంటే మార్చేసాం, క్యారెక్టర్స్ పొజిషన్ మార్చాం, కానీ ఫ్రీక్వెన్సీ అంతా సేమ్ ఉండాలి. అంటే ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఇందులో ఉండాలి. ఒక్కటి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మనకు అయిపోతుంది. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ అరే ఒకటి తీసేసుకుందాం. ఎంత సైజ్ ఉండాలి? ఎస్ అనేది కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ లోయర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ 26. ఓకే, సేమ్ ఇలాగే ఇంకోటి కూడా తీసేసుకుందాం. ఫ్రీక్వెన్సీ 1, ఫ్రీక్వెన్సీ 2. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎస్ డాట్ లెంత్, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 1 ఆఫ్ s dot caret of I minus 97. అంతే కదా, 97 టు నిన్న చెప్పుకున్నాం కదా 122 వరకు ఉంటాయని చెప్పేసి లోయర్ కేస్ క్యారెక్టర్స్. సేమ్ ఇలాగే ఫ్రీక్వెన్సీ 2 కూడా చేసేస్తాం. టీ స్ట్రింగ్కి ఒక్క ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అయినా కూడా మనకి అది anagram కాదు. ఫ్రీక్వెన్సీ 2. ఇప్పుడు ఫర్ లూప్ వేసుకొని ఇంటూ i = 0, i less than 26, i plus plus. If frequency 1 of I is not equal to frequency 2 of I, return false, return true. అంతే. టెస్ట్ కేసెస్ అని పాస్ అయ్యి సబ్మిట్ చేస్తుంటాం. anagram అంటే అంతే, సింపుల్. ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వాలి ఒక ఉన్న క్యారెక్టర్స్కి. ఓకే, డన్.